దేవుడు తన కృపలో మనందరినీ కూడా భద్రపరిచి గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా తోడుగా నడిపించినటువంటి ఆ గొప్ప దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దృష్టి నరుల మార్గము మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. చాలండి. దేవుడు ఈ లోకంలో సర్వ మానవాళిని చూచే దేవుడట. భక్తుడైనటువంటి యోబు తన మాటలను తను ఎరిగినటువంటి విషయాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన యొక్క గొప్పతనాన్ని, అలాగే ఆయన ఏమై ఉన్నాడో తెలియపరుస్తూ మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. భక్తుడు అంటాడు, ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూస్తున్నాడట. కనిపెట్టి చూస్తున్నాడు. మనకు పుట్టినటువంటి బిడ్డల యొక్క నడతను ఒకవేళ మనం చూడలేకపోవచ్చు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారనుకో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. టీచర్స్ మరలా తిరిగి మనకు చెప్తే తప్ప వారు అక్కడ ఏం చేస్తున్నారో మనకు చూడలేము. ఏదో కాసేపు మన కళ్ళ ముందు ఉన్నంతసేపు మనం గమనించగలం, కానీ మన నుండి కాస్త దూరంగా వెళ్ళిపోతే వారిని కనిపెట్టడం మన వల్ల కాదు. నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త మన నడతలన్నింటినీ కూడా ఆయన చూచే దేవుడట. ఎంతమంది గ్రహించగలుగుతా ఉన్నారు? చాలామంది ఈ మాటలను మనసును పెట్టగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఈ మాటలను ఎవరు కూడా అర్థం చేసుకోగలిగినటువంటి మనుషులు ఎవరు కూడా లేరు. మనుషులు చూడట్లేదన్నట్టుగా మన మార్గాలు ముందు కొనసాగించవచ్చేమో, కానీ కాదు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపు, దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన మనుషులు గ్రహించేటువంటి పరిస్థితిలో లేరు. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడిందట. మనిషి ఏ మార్గంలో నడుస్తున్నాడో, ఎటువైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాడో, ప్రతి విషయాలను సునిశ్చితంగా పరిశీలించగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం గురించి కీర్తనకారుడైనటువంటి భక్తుడు 11వ కీర్తనలో 4వ వచనంలో మాట్లాడతాడు ఒక మాట. 11వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచున్నాడు. ఇందాక భక్తుడిని యోబు పలికినటువంటి మాటను మనం చూసినప్పుడు ఆయన దృష్టి నలుల మార్గము మీద ఉందట. ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు మాట్లాడతాడు, ఇదిగో ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, కానీ ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. దేవుడు పరిశీలనలో నీవు నేను ఉన్నావు. ఆయన కన్నుల నుండి మరుగైనది ఏది కూడా లేదు. అదే కీర్తనకారుడు అంటాడు, దేవా నేను ఎక్కడికని వెళ్ళగలను? నా ముందు నా వెనక నీవు ఉన్నావు, నా చుట్టూ నీవు ఆవరించి ఉన్నావు అని అంటాడు. అంటే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నా మీద నిలిచిందన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. అదే 34వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, 33:14లో, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు.
భూలోక నివాసులందరినీ ఆయన చూస్తున్నాడట. ఇదిగో భక్తి చేస్తున్న నిన్ను నన్ను మాత్రమే కాదు, ఇదిగో ఆయన యందు భయభక్తులు లేని వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన యొక్క పోలికలు నిర్మించబడినటువంటి సర్వ మానవాళిని ఆయన తన కన్ను దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఆయన నుండి తప్పించగలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఆయన సమస్తమును పరిశీలన చేసే దేవుడు. ఆయన ఉండే స్థలము ఆకాశము, భూమి ఆకాశములకు ఆయన పైన వాడై ఉండొచ్చేమో కానీ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి యొక్క నడతను ఆయన పరిశీలనగా చూసే దేవుడై ఉన్నాడు. మాటను గ్రహించే దేవుడై ఉన్నాడు. వారి నడవడికను గమనించే దేవుడై ఉన్నాడు. వారి ప్రవర్తన గమనించే దేవుడై ఉన్నాడు. వారి సహవాసమును గమనించే దేవుడై ఉన్నాడు. కాబట్టి భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. 19వ వచనంలో చూస్తే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను నిలుచుచున్నది. భూలోక నివాసులందరినీ చూస్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, నువ్వు చేసేటువంటి భక్తి జీవితానికి కూడా ఆయన చూచే దేవుడు. ఇగో అందరినీ చూస్తున్నట్టుగానే, ఇగో నువ్వు చేస్తున్న మంచి కావచ్చు, నువ్వు మాట్లాడుతున్న మాట కావచ్చు, నువ్వు చేస్తున్న సహాయం కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి క్రియలు కావచ్చు, ఇదిగో నువ్వు ఇతరులకు సహాయపడే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఇతరులకు కష్టపెట్టే వ్యక్తి అయి ఉండొచ్చు, ఇతరులకు ఉపయోగకరమైన వ్యక్తి అయి ఉండొచ్చు, ఇతరులకు నష్టాన్ని కలిగించే వ్యక్తి అయి ఉండొచ్చు. నువ్వు ఎవరినైనప్పటికీ ఆయన సమస్తమును గమనించే దేవుడై ఉన్నాడు. సమస్తమును ఆయన పరిశీలన చేస్తున్నాడు. సమస్తమును ఆయన గమనించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన దృష్టి ఈ భూలోక నివాసులందరి మీద ఉంది. ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆయన వారి నడతను గమనిస్తూ ఉన్నాడు. ఆయన వారి మార్గాలను గమనిస్తూ ఉన్నాడు. కనుక సమస్తమును చూచేటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ భక్తి జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ మంచితనాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనుషులు నిన్ను చూడలేకపోవచ్చేమో, నీ మంచితనాన్ని. మనుషులు నీ ప్రార్థనను చూడలేకపోవచ్చేమో, మనుషులు నీ క్రియలను అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను చూస్తున్న గ్రహింపుడు కలిగి ఉండాలని ఈ రాత్రి వేళ దేవుడు గమనిస్తున్నాడండి. మనుషుల మెప్పు అవసరం లేదు. ఇక మనుషులు చూడవలనన్నట్టుగా నేను చేయాల్సిన పని లేదు. కానీ ఇగో దేవుడు చూస్తే చాలు. నా మంచితనం మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు, దేవా నువ్వు అర్థం చేసుకుంటే చాలయ్యా. మనుషులు మనల్ని అపార్థం చేసుకోవచ్చు, కానీ దేవా నువ్వు అర్థం చేసుకుంటే చాలయ్యా అన్న గ్రహింపులో నువ్వు రాత్రి వేళకు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులు నిన్ను చూసినా చూడకపోయినా ఇదిగో దేవుడు మాత్రం చూస్తున్నాడు అన్న ఆలోచన ఈ రాత్రి వేళ నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి భక్తుడు తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చూద్దాం. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడు ఒకడు కైసరులో ఉండెను. ఏం పేరు ఈయన పేరు? కొర్నేలి. ఎక్కడున్నాడు ఇతను? ఇటలీలో ఉన్నాడు. భక్తి చేసుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్యుడే కానీ దేవుని నమ్మిన తర్వాత తన పాత జీవితం అంతని విడిచిపెట్టేసి దేవుని ఎరిగిన వాడై, దేవుని గుణలక్షణాలను అలవర్చుకున్న వాడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడట. అతను పిలువబడుతున్న పేరేమిటంటే ఇతడు భక్తి పరుడు అని పిలువబడుతున్నాడండి. అలాంటి భక్తి పరుడు తన భక్తి జీవితాన్ని తన వరకు మాత్రమే కాక అతను చేసిన పని ఏంటంటే తర్వాత మాటలో అతడు తన
తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడట. ఇదిగో కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు. కొర్నేలుతో పాటు తన ఇంట్లో ఉన్న వారందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్నాడట. తన భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, అందరూ కూడా ఇదిగో కొర్నేలి భక్తికి సహకరిస్తూ ఉన్నారు. కొర్నేలు నమ్మిన దేవునితో కలిసి వారు కూడా సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇదిగో కొర్నేలి నమ్మిన దేవుని యొక్క మాటలు వినడానికి ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఇష్టపడతారు. మంచి కుటుంబముగా పరిగణించబడతా ఉంది. మంచి కుటుంబముగా అనేకులు కొర్నేలుని ఘనపరుస్తూ ఉన్నారు. ఇది మనుషులు మాత్రమే చేసే భక్తి, మనుషులు మాత్రమే మెచ్చుకునే భక్తిని కొర్నేలు చేస్తున్నాడా? ఇదిగో ఈ భూలోకంలో నువ్వు మంచిగా ఉండొచ్చు, నువ్వు భక్తి కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, నీ కుటుంబం భక్తి కలిగిన కుటుంబంగా కనబడవచ్చు. ఇదిగో మనుషులు నీ భక్తి జీవితాన్ని గమనించకపోయినా, నీ మంచితనాన్ని మనుషులు గమనించకపోయినా, ఇదిగో దేవుడు గమనిస్తున్నాడు అన్న గ్రహింపుని రాత్రి వల్ల నువ్వు అర్థం చేసుకోవాలి. భక్తి జీవితం కొనసాగిస్తున్నాడు కొర్నేలి. తన కుటుంబమును ఎవరు చూస్తున్నారో తెలుసా? మనుషులు చూసినట్లుగా అక్కడ రాయబడలేదు, కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు కన్నులారా చూస్తున్నాడట. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి, ప్రజలకు బహుధర్మము చేస్తున్నాడు. అంత మాత్రమే కాక అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే గుణం కలిగినోడటంటే. కష్టం వచ్చిందా ప్రార్థన చేస్తున్నాడు, సంతోషం వచ్చిందా ప్రార్థన చేస్తున్నాడు, పరిస్థితులు మారాయా ప్రార్థన చేస్తున్నాడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పటికీ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని విడిచిపెట్టలేదు. అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా, మేలు కలిగినప్పుడు ఒకలాగా, మేలు లేనప్పుడు ఒకలాగా కొర్నేలు తన భక్తి జీవితాన్ని కొనసాగించడం లేదు. కష్టమైన, సుఖమైన, ఆనందమైన, సంతోషమైన పరిస్థితులు తారుమారైన భక్తి జీవితంలో కొర్నేలు మాత్రం ఎక్కడ వెనుకాడక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు అంటండి. ఎంత మంచి మాట రాయబడింది. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. కాబట్టి కొర్నేలి భక్తి జీవితంలో ఉంటూనే, తన కుటుంబాన్ని భక్తి జీవితంలో కొనసాగిస్తూనే, అతడు ప్రజలకు బహుధర్మము చేస్తూ ఉండగానే, అంత మాత్రమే కాదు, అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి కొర్నేలిని ఎవరు చూస్తున్నారో తెలుసా? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి ఎవరు పిలుస్తున్నారంటే, ఇప్పుడు పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు తెలుసా? కొర్నేలి భక్తి చేసుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవుడితో గడుపుతూ ఉన్నాడు, దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దూత కొర్నేలిని దర్శించి మాట్లాడుతూ ఉంది. కొర్నేలితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంది. ఎవరు చూడడం లేదనుకున్నాడు తన భక్తిని. దేవుని యొక్క దూతలు అతను దర్శించిన వేళ అతను వినబడుతున్న మాటలు ఏంటో తెలుసా? అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా జర్నీ అంట? జ్ఞాపకార్థంగా. జ్ఞాపకార్థంగా అంటే దాని అర్థం ఏంటి? గుర్తించుకునేటట్లుగా జర్నీ అంట. మర్చిపోలేకపోతున్నాడు అంట దేవుడు కూడా. ఇగో కొర్నేలి ప్రార్థనలు మర్చిపోలేకపోతున్నాడు, కొర్నేలి ధర్మకార్యాలను మర్చిపోలేకపోతున్నాడు, కొర్నేలి భక్తి జీవితాన్ని మర్చిపోలేకపోతున్నాడు, కొర్నేలి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భక్తి జీవితాన్ని కూడా ఆయన మర్చిపోలేకపోతున్నాడు. ఎలా ఉండి అంట? జ్ఞాపకార్థంగా జర్నీ అంట. ఒక్కడ కూడా తప్పిపోకుండా ఆయన గుర్తించుకునే తగినట్టుగా, ఆయన మర్చిపోలేనంతగా కొర్నేలి చేసిన కార్యాలన్నీ ఆయన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏమంటారు? అమ్మా ఎందుకో గుర్తొచ్చావు,
చూద్దామనిపించింది వచ్చానమ్మా. ఎందుకు గుర్తొచ్చింది? ఏదో నీ పట్ల ఉన్న మంచితనం ఏదో వాళ్ళ జ్ఞాపకం వచ్చినప్పుడు వారు వచ్చి మనల్ని దర్శించి చూసి కాసేపు మనతో ముచ్చటించి వెళ్తాయి. ఇప్పుడు కొర్నేలు చేస్తున్న పని మనుషులు కనబడకపోవచ్చేమో, లేకపోతే మనుషులు మర్చిపోవచ్చేమో, మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చేమో. తాను ఒంటరిగా తన కుటుంబంలో వరకు పరిమితమైనప్పుడు తన భక్తి జీవితాన్ని పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సునిశ్చితంగా పరిశీలించి ఎలా, ఇదిగో భక్తిని చూశాడు, ధర్మ కార్యాలను చూశాడు, ప్రార్థన జీవితాన్ని చూశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొర్నేలిని దర్శించిన దూత మాట్లాడుతూ ఉంది, కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలండి, జ్ఞాపకార్థంగా చేరిని. ఎక్కడికి పోలా. నువ్వు మంచి చేసావా, మేలు చేసావా, ఇతరులకు సహాయపడ్డావా, అయ్యో పాపం అన్నావా, ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోద్దు? నేను ఇన్ని చేశాను, వాళ్ళకి అసలు గుర్తే లేదండి అని మనుషులు మర్చిపోవచ్చాము, కానీ నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదండి. ఒకరోజు అది నీకు దీవెనగా మార్చబడుతుంది. ఒకరోజు ఆయన జ్ఞాపకం చేసుకుని దానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడు అయి ఉంటాడు. నువ్వు చేసిన చిన్న పనే కావచ్చు, ఆ చిన్న పని గుర్తులేని పని అయినప్పటికీ గుర్తించుకోగలిగినటువంటి దేవుడు అండి ఆయన. కొర్నేలు చేసే సహాయం మిత్రులు కనబడకుండా చేసి ఉండొచ్చేమో. ఇప్పుడు ఆయన అంటాడు, కొర్నేలి, నువ్వు చేసిన ధర్మ కార్యం ఏదైతే ఉందో జ్ఞాపకార్థంగా నా దగ్గరే ఉంది. అది ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు చేస్తున్న భక్తి జీవితం నీ జీవితంలో అది కనబడకపోవచ్చేమో ఇతరులకు అర్థమయ్యేటట్లుగా, కానీ దేవుడు నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా మనం చేసిన కార్యాలను జ్ఞాపకం ఉంచుకుని ఒకానొక దినాన దర్శించే దినాన దానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడికి పోదు. ఇదిగో నువ్వు చేసే ప్రతి పనిని అది ఎక్కడికి పోదు. ఒకళ్ళు కీడు చేసావా, అది కూడా ఎడగిపోదు. చెడుగా మాట్లాడావా, అది కూడా ఎడగిపోదు. ఇతరుల మీద సనిగావా, ఇతరుల మీద గొనిగావా, ఇదిగో కొర్నేలు భక్తినే ఆయన చూస్తాడు అనుకోవడానికి లేదండి. ఆయన అన్నిటిని గమనించేవాడు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఇప్పుడు కొర్నేలి ధర్మకార్యాలు మంచి ప్రార్థనా జీవితాన్ని మాత్రమే చూసేవాడు ఆయన. అంతవరకే ఆయన చూస్తాడా అని అనుకుంటే ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఏమైంది అక్కడ? కేవలము చెడ్డదని యెహోవా చూచెను. ఏం చూశాడు అక్కడ? వారి నరుల చెడుతనాన్ని చూశాడండి. ఇక కొర్నేలు భక్తి జీవితాన్ని చూశాడు. ఎవరి ప్రతిఫలాన్ని వాళ్ళు, అక్కడున్నటువంటి ఆ ప్రజలు జలప్రయంలో కొట్టుకొని వారి జీవితాల కాలాన్ని ముగించేశారు. కారణం ఏంటి? ఎన్నో సంవత్సరాలు వారి జీవితాలను, వారి క్రియలను, వారి మాటలు, లేకపోతే వారి ప్రవర్తన, వారి జీవితమును మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవుని మాటనే నిర్లక్ష్యపరిచి నోవహు మాటలను నిర్లక్ష్యపెట్టి వారి ఇష్ట ప్రకారంగా నడిచిన వ్యక్తులు అయి ఉండగా దేవుని యొక్క కోపాగ్నికి వారు గురయ్యారు. ఇక మంచి చేశాడు కొర్నేలి, మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. అవి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధి చేరినాయి అంట, గుర్తించుకునేటట్టుగా చేరినాయి అంట. మంచి ఎక్కడికి పోద్ది? మంచితనం ఎక్కడికి పోదు. నువ్వు చేయాలే కానీ ఆ మంచి ఇక ప్రజల మెప్పు పొందకపోవచ్చేమో,
కానీ చూచే దేవుని దృష్టిలో నువ్వు గణపరచబడతావు. ఆయనకున్న గుణం ఏంటి అంటే, ఇదిగో తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచే దేవుడు. కొన్నేళ్ళు భక్తిని చూసేవాడు ఆయనే, నరులో చెడుతనాన్ని కూడా చూసేవాడు ఆయనే. వారి వారి క్రియలను బట్టి వారికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోవడానికి ఆయనే నిర్ణయించేవాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో ఆయన చూచేవాడు అన్న గ్రహింపు కలిగి నువ్వు చేస్తున్న మంచి ఏదైతే ఉందో ఆ మంచి నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఆయనే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.